ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయట వానాకాలానికి సంబంధించి. మరి ఇప్పుడు మొన్న పోయిన దానికి సంబంధించిన రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో విడుదలైనాయంటే 2-3 ఎకరాల దగ్గర ఆగిపోయినట్టునే. మరి వాటి మీద ఊసేలేదు. సో ఇప్పుడు కొత్తగా ఈ వానాకాలం పంటకు సంబంధించిన నిధులు విడుదల కాబోతున్నాయట. అన్ని పేపర్స్లో దీన్ని ఇగో పెద్ద యాడ్ వేసిరు. ఈ పైసలు ఖర్చు పెట్టే బదులు ఇప్పుడు ఏదైనా చిన్న పేపర్ అయితే సరే వీళ్ళు కష్టాల్లో ఉన్నారు అనుకోవచ్చు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్, ఇది 100,000 కోట్ల ఆస్తులు కూడా ఉన్నటువంటి పేపర్, ఇది చాలా పెద్ద పేపర్. ఇది ఇట్లాంటి పేపర్లకి ఇగో ఇంత పెద్ద యాడ్స్ దాదాపు అన్ని పేపర్లో ఇచ్చినట్టున్నాడు. ఈ యాడ్ అవసరమా అండి? ఎవ్రీ టైం వచ్చే రైతు బందే కదా, ఇంట్లో కూడా ఇచ్చిండా? ఒక ఆంధ్రజ్యోతికే ఇచ్చినట్టుండు, ఈనాడు కూడా ఇచ్చిండు. ఇగో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పేజ్ ఉన్నది. మరి ఎంత ఖర్చు పెడతారు ఈ యాడ్స్ మీద? మొన్న నల్గొండలో మీటింగ్ పెట్టి హ్యామ్ రోడ్లకు సంబంధించిన బహిరంగ సభ పెడితే దాని మీద ఒక పెద్ద యాడ్ ఇచ్చారు, మొత్తం ఫుల్ పేపర్ ఇచ్చారు. ఇప్పుడు రైతు భరోసా నిధులకు సంబంధించిన కార్యక్రమం అని ఇప్పుడు ఇంకొక యాడ్ హాఫ్ ఆఫ్ ద పేపర్ ఉన్నది. దీంట్లో ఉన్నది, ఆంధ్రజ్యోతిలో ఉన్నది, వెలుగులో ఎట్లా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళదే పేపర్ కాబట్టి. వీళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళు రేపటి నుంచి నెగిటివ్గా రాస్తారు. వెలుగులో హాఫ్ ఆఫ్ ద పేజ్ ఉన్నది. దేనికి ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ డబ్బులు? దిశ పేపర్లో ఉన్నది హాఫ్ ఆఫ్ ద పేజ్. దేనికి యాడ్స్? దేనికి? ఇప్పుడు ఇది ఆన్గోయింగ్ స్కీమే కదా, ఎవ్రీ ఇయర్ 2 సార్లు ఇచ్చేటువంటి నిధులు కదా ఇవన్నీ, విడుదల చేసే నిధులే కదా. అంటే ప్రతి రైతు భరోసా నిధులు విడుదల చేసే ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి యాడ్ ఇవ్వాలా? ఇదే మీరు కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్ కూడా కాదు కదా. ఒకవేళ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో అనుకుంటే మీరు ఇట్లాంటి వాటి మీద కాదు యాడ్స్ ఇవ్వాల్సింది. తెలంగాణలో మత్తు పదార్థాల వల్ల యువత ఆగమైపోతున్నారు, యాడ్ ఇవ్వండి. దాని మీద గాంజా మీద, డ్రగ్స్ మీద అవగాహన కల్పించే యాడ్స్ ఇవ్వండి. ఒకవేళ అవి తింటే, అవి తాగితే ఏమవుతాయో వాటి గురించి యాడ్ ఇవ్వండి. ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. సో అది ఇవాళ తెలంగాణలో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. దేశంలో ఉన్నది, తెలంగాణలో కూడా ఉన్నది. దాని మీద యాడ్స్ ఇవ్వండి, ప్రజలకు అవగాహన వస్తుంది. కొంత 100లో ఒక్కడైనా మారే ప్రయత్నం చేస్తాడు రోజు అది చూడడం వల్ల. పేరెంట్స్ కూడా కొంత జాగ్రత్తతో ఉంటారు. ఎందుకు ఈ యాడ్? ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఖాతా నుంచి ఈ యాడ్ ఎందుకు? అసలు ఏం మీటింగ్లు ఇవన్నీ? ఈవెంట్స్ లాగా అయిపోయినాయి ఇవన్నీ. ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉన్నది, చలో ఫోన్ చేయాలా ఐఎన్పిఆర్కి, ఫలానా రోజు మీటింగు లైవ్ పెట్టు, టెంట్ అయ్యి లైవ్ పెట్టు, ఇక మాట్లాడిగా పేగులు తొండలు తొడలు అని. ఇది తప్ప ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు యాడ్ దేనికి అసలు? నమస్తే తెలంగాణ ఇది రాదు, ఇలా రాదు, ఎందుకంటే బీఆర్ఎస్ పేపర్ కాబట్టి ఇలా రాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మిగతా పేపర్లలో రాదు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేపర్కి ఇయ్యరు. సింపుల్, ఏముండదు అందులో. వెరీ గుడ్ మార్నింగ్. ఆర్టీసీ పిఆర్సీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఏరియర్స్ పేమెంట్ చేయాలి అని సీఎం గారికి, మినిస్టర్ గారికి, ఎండీ గారికి రిక్వెస్ట్. రఘు గారు, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 2,000 కోట్లు విడుదల చేస్తున్నప్పుడు మరి ఆర్టీసీ రిటైర్ అయిన వారికి మాత్రం పట్టించుకోకపోవడం మాత్రం దారుణం. ఈ విషయం ప్రస్తావించండి. రైట్ క్వశ్చన్ కదా ఇది. ఇప్పుడు అన్ని పేపర్లలో అది ఉన్నది వార్త. 2,000 కోట్లు ఉద్యోగులకు సంబంధించిన నిధులేవో విడుదల చేయబోతున్నారట, వాళ్ళకున్న పెండింగ్ బకాయిల మీద. ఇప్పుడు అదే ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, అడుగుతున్నారు, వాళ్ళు పాపం రిక్వెస్ట్ చేస్తున్నారు, రాళ్ళు వేసేదాకా తెచ్చుకోకండి అనవసరంగా. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళే, అన్యాయం కదా. చిన్న ఉద్యోగులు వాళ్ళు, ఇంకా ఆ మిగతా రెగ్యులర్ ఉద్యోగులతో కంపేర్ చేస్తే ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలు చాలా ఘోరం. మరి వాళ్ళ ఎందుకు రిలీజ్ చేయరు? రైతు కష్టాలు ఆగేది ఎప్పుడు? సపోర్ట్ టుడే కాలేజ్ బంద్ అట. ఎందుకు కాలేజీలు బంద్ చేస్తున్నారు? ఫీజుల కోసమా? సో ఇప్పుడు ఇంత దుబారా దేనికి? ఈ రైతు భరోసా అనేది ఎవ్రీ ఇయర్ మీరు రైతులకు ఇస్తున్నదే. ఇంకా ఒక 2 సార్లు అయితే మిస్సే చేసిరు దాన్ని. ఇది ఆన్గోయింగ్ స్కీమే. ప్రతి ఆన్గోయింగ్ స్కీమ్కు మీరు మీటింగ్లు పెట్టుకుంటా మీరు ఈ హడావుడి ప్రచారం చేసుకుంటుంటే ఎట్లా? నువ్వు ఇది కాదు చేయాల్సింది. మీరు ఈ రైతు భరోసా ఎవరికి ఇస్తున్నారో ఫస్ట్ లెక్కలు తేల్చండి. 50 ఎకరాలు 100 ఎకరాల నోటికి కూడా రైతు భరోసా పోతుంది. ఎందుకు పోతున్నది? దాన్ని ఆపండి.
ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళకి, ఎన్ఆర్ఐలకు ఎందుకు, సినిమా వాళ్ళకి ఎందుకు, రాజకీయ నాయకులకు ఎందుకు రైతు భరోసా? దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. అది ఆపరు, పైగా ఈ యాడ్స్ ఇచ్చి ఇంకా ప్రభుత్వ ఖాతాని ఖాళీ చేస్తారు. మళ్ళీ నేను అడుగుతేనేమో ఏదైనా బెనిఫిట్స్ లేవు మాకు, మా బకాయిలు ఏమైనా అడిగితే కోసినా పైసలు లేవని మళ్ళీ అదే మాట్లాడతాడు. అప్పుల పాలైన, మరి అప్పుల పాలైనోడు యాడ్స్ ఎందుకు ఇస్తున్నాడు? అప్పుల పాలైంది కష్టంగా ఉందని అంటున్నారు కదా. అప్పుల కోసమే ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుకి అసలు మిత్తి కలిసి అని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఈ యాడ్స్ ఎందుకు? పోనీ యాడ్స్ ఏమన్నా చిన్న చిన్న పేపర్లకు ఇస్తే ఆ చిన్న పేపర్లు బతికి బట్టగట్టి ఆ జర్నలిస్టులకు ఏమన్నా ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవితాలు నిలబడతాయి. ఈ పెద్ద పెద్ద పేపర్లకు దేనికి? పెద్ద పెద్ద పేపర్లకు వాళ్ళ యజమానులు ఇప్పటికే 100 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు, అక్రమ ఆస్తులు, భూములు కబ్జాలు చేసి ఉన్నారు దొంగలంతా. అండ్ దట్టు మన రాష్ట్రానికి సంబంధించిన పేపర్లే కావు ఇవి, తప్పదు కాబట్టి చదవాల్సి వస్తుంది. రామోజీరావుది మన పేపరా, రాధాకృష్ణది మన పేపరా, ఎవరిది మన పేపరు? ఇక టీవీలో అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇగో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట. నేడు రైతు భరోసా నిధుల విడుదల. తొలుత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇస్తారట. ఫస్ట్ అట 2 ఎకరాలు ఉన్న రైతులకు ఇస్తారట. 41,37,000 మంది ఖాతాల్లోకి 2,482 కోట్లట. నిధుల విడుదలను ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి. దశల వారీగా 73,32,000 మందికి భరోసా. 9,000 కోట్లు సమకూర్చుకునే పనిలో సర్కార్. ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ రద్దయింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నాడు. సో ఖమ్మంలో పెట్టాలనుకున్నారు, మరి ఎందుకో సభ రద్దు చేసుకున్నారు. రద్దు చేసి ఇక ఆడదాకా ఏందిలే, ఈడ హైదరాబాద్లో పెడదాం, పక్కనే ఉన్నది కదా, చలో ఈడ టెంట్ అని ఆ టెంట్ వేస్తుండే. ఇక ఇప్పుడు మొత్తం 9,000 కోట్లకు ఒకేసారి రిలీజ్ చేస్తున్నా సరే, మీటింగ్ పెట్టినన్నా ఒక అర్థం ఉందేమో. నువ్వు మళ్ళీ ఇచ్చేది 2 ఎకరాలకే, మరి 2 ఎకరాల నుంచి మిగతా ఎకరాల వరకు పోతుందా అంటే డౌటే మళ్ళీ అది కూడా. ఎందుకంటే మొన్న ఏడాదికి సంబంధించిన డబ్బులు కూడా పూర్తి స్థాయిలో రాలే. ఒకసారి చెప్పండి, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందా? 5 ఎకరాలు ఉన్న రైతులకి లాస్ట్ టైం రైతు భరోసా వచ్చిందా? వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులు మంగళవారం విడుదల కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 73,32,000 మంది రైతులకు దశల వారీగా నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తొలి విడతలో 2 ఎకరాల వరకు ఉన్న 41,37,000 మంది రైతులకు 2,482 కోట్లు విడుదల చేయబోతున్నది. తర్వాత వారం 10 రోజుల్లోపు మిగిలిన రైతులకు కూడా భరోసా విడుదల చేసేందుకు నిధులు సమకూర్చబోతున్నది. రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. సో ఈ 73,32,000 మంది రైతులకు దశల వారీగా నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. తొలి విడతలో 2 ఎకరాల వరకున్న 41,37,000 మంది రైతులకు 2,482 కోట్లు విడుదల చేయబోతున్నది. తర్వాత వారం 10 రోజుల్లోపు మిగిలిన రైతులకు విడుదల చేసేందుకు నిధులు సమకూర్చబోతున్నదట. అంటే మొత్తం 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారట. రైతు భరోసా నగదు బదిలీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. వాస్తవానికి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించి రైతు భరోసా నిధులు విడుదల చేయాలి అని ప్రభుత్వం భావించింది. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడ సభా ప్రాంగణం అంతా చిత్తడిగా మారిందట. ఈడికి పోయి పెద్ద మనుషులు ఎవరెవరు, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరం అంతా అడిగి పోయి చెక్ చేసిరట. మొత్తం అంతా వాతావరణం అంతా చిత్తడి ఉందట, నేలంతా. ఇక ఆడ మీటింగ్ కుదరదు అని డిసైడ్ అయ్యి ఆడ క్యాన్సిల్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో పెడుతున్నారు. సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీర్వాద సభ జరగాల్సిన ప్రాంతాన్ని పరిశీలించారు. సభాస్థలమంతా చిత్తడిగా మారడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సభ వాయిదా పడినప్పటికీ రైతు భరోసా నిధులు పంపిణీ కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం రైతు భరోసా సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో 5,000 మంది రైతులు పాల్గొంటారట. నిధుల సర్దుబాటు ఎలా? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 ఎకరాల సాగు భూమికి రైతు భరోసా పథకంలో భాగంగా పెట్టుబడి సహాయం అందించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను సుమారు 9,000 కోట్ల నిధులు ప్రభుత్వం సమకూరుస్తోంది. బహిరంగ మార్కెట్ నుంచి 7,000 కోట్ల మేర రుణం తీసుకుంటోంది. మంగళవారం నాటికి ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశాలున్నాయి.
వీటికి మరో 2,000 కోట్లు జత చేసి మొత్తం 9,000 కోట్లతో వానాకాలం రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. తొలి రోజు 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న 41,37,000 మంది రైతులకు ఎకరాకు 6,000 చొప్పున 2,482 కోట్లు చెల్లిస్తారట. అంటే 2 ఎకరాల వరకు వస్తుంది ఇవాళ. వారం 10 రోజుల్లో మిగిలిన రైతులకు నగదు బదిలీ చేస్తారు. నిరుడు వానాకాలం సీజన్లో 9 రోజుల్లో 9,000 కోట్ల నగదు బదిలీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందట. ఇప్పుడు వానాకాలం లెక్క చెప్తున్నాడు కానీ మరి మొన్న లాస్ట్ టైం రైతు భరోసా ఏమైంది? మొన్నటిది మరి మొన్నటిది కూడా 9,000 కోట్లు ఇచ్చి రికార్డు సృష్టించిందని ఎందుకు రాయలేదు? రాయడి పేపరు. ఈ ఏడాది కూడా అదే పద్ధతిలో నగదు బదిలీ చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జూలై 6, 7 తేదీల్లో వాతావరణం అనుకూలంగా ఉంటే జగన్నాథపురంలో రైతు భరోసా అందుకున్న లక్షలాది మందితో ఆశీర్వాద సభ నిర్వహిస్తామని భట్టి ప్రకటించారు. సో రాలేదన్నా, రుణమాఫీ కూడా కాలేదు, రైతు భరోసా లేదు. లాస్ట్ టైం అందరికి వచ్చిందా? 2 ఎకరాల వరకే వచ్చింది. 2 ఎకరాల వరకే వచ్చింది. రాలేదు నో. యాడ్స్ ఇవ్వకపోతే ప్రభుత్వం పైన నెగిటివ్గా రాస్తారని భయంతో ఇస్తున్నారేమో. ఇక భయపడ్డోడు ఎందుకండి? ఇక రఘు గారు మళ్ళీ సాదా బైనామాకు మళ్ళీ పాత పట్టాదారు సంతకాన్ని అడుగుతున్నారట. వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశం లేదు. వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటే ఇవన్నీ అడగరు. ఒక గ్రామ సభ పెట్టి భూమి ఎవరిదని లెక్క తేల్చి ఖతం చేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ పని అది. అది కూడా చేయలేకపోతున్నారు. సో స్కాలర్షిప్ల మీద ఇవాళ ఏదో కాలేజీలో బంద్ ప్రోగ్రాం ఉందట. రైతు కష్టాలు ఆగేది ఎప్పుడు? ఆదిలాబాద్లో డాక్టర్ల మాఫియా జరుగుతున్నది. చాలా అన్యాయంగా ఒక దళిత మహిళను ఆపరేషన్ చేసి బ్లీడింగ్ చేసి కోమా స్థితిలోకి వెళ్ళేటట్టు చేశారు. ఎవరి దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవట్లేదట. తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోతున్న రెవెన్యూ రికవరీ చట్టాన్ని వెలుగులోకి తీసుకురండి. నవీన్ మిట్టల్ ఆస్తులు రికవరీ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వచ్చు. అవినీతిని కట్టడి చేయొచ్చు. వాస్తవమే కదా ఇది కూడా. దొంగలు 1,000 కోట్లు సంపాదించారు. మొన్న ఇరిగేషన్లో ఒక 4గురిని పట్టుకుంటే 1,000 కోట్లు దొరికినాయి. నవీన్ మిట్టల్ని పట్టుకుంటే ఒక 5,000 కోట్లు దొరుకుతుండొచ్చు నాకు తెలిసి. వాడు వాని బినామీ అందరు కలిపితే. లాస్ట్ టర్మ్ రైతు భరోసా 2 ఎకరాల వరకే ఇచ్చారట. మరి దాని గురించి ఎవడు అడుగుతలేడేంది? ఇప్పుడు ఇదే పేపరు వానాకాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చిందని రాసిండు. మరి పోయినసారి పోయిన సీజన్లో 9,000 కోట్లు ఎన్ని రోజుల్లో ఇచ్చిందని రాయాలి కదా. 2 ఎకరాల వరకే వచ్చిందట. 3 ఎకరాలకు ఎప్పుడు వస్తుందన్న ఇదా వానాకాలం జరుగుతున్నావా? పోయినసారి వచ్చిందా 3 ఎకరాలకు నీకు? 19,000 పోలీస్ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూనంనేని సాంబశివరావు బీజేపీ ఖమ్మం అధ్యక్షుడు వెలుగుమట్ల విషయంలో నిరాహార దీక్ష చేయాలి. పేదల పట్ల నిజమైన ప్రేమ ఉంటే. అసలు వాళ్ళకి ఇంట్రెస్టే లేదు కదా. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా ఒకటే కదా. కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. గుడ్ మార్నింగ్ రఘు గారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1 ఎకరా పట్టా చేయాలంటే 1,50,000 డిమాండ్ చేస్తున్నారట. ఏ ఊరో మనది? ఆంధ్ర పేపర్లు చదవడానికి ఇబ్బంది ఎందుకు? శనార్థి తెల్ల పేపర్ని ఎందుకు చదవట్లేదు మీరు? అసలు ఆ పేపరు ఆన్లైన్లోనే కనబడతలేదు. ప్రైవేట్ స్కూల్ ఏందో రాలేదు అన్న. సో 2 ఎకర్స్ పైన రాలేదని అంటున్నారు. ఏది పోయిన సీజన్కి సంబంధించి.